అప్పుల వాళ్ళు ఇల్లు లాక్కున్నారు. టెంటులో శవం, బయట కుటుంబం. ఈ కుటుంబానికి దిక్కెవరు? టెంటు శవానికి ఇల్లు, బ్రతికున్న కుటుంబానికి దిక్కులేని స్థితి. అప్పుల భారంతో ఇంటికి తాళం, రోడ్డున పడిన ప్రసాదాచారి కుటుంబం. ఇల్లు కోల్పోయిన కుటుంబం, శవానికి టెంటే ఆశ్రయం. అప్పులు కట్టలేక ఇంటికి తలుపులు మూసివేత, కుటుంబం వీధిన పడింది. బతుకున్న వాళ్లకు ఇల్లు లేదు, మృతదేహానికి టెంటు మాత్రమే దిక్కు. ప్రసాదాచారి కుటుంబ దీనస్థితి, అప్పుల భారీ ఆవేదన గాథ. అప్పులు చెల్లించలేక ఇంటిని స్వాధీనం చేసుకున్న కుటుంబం రోడ్డుపై కన్నీళ్లు పెట్టుకుంటుంది. కనీసం అంత్యక్రియలకు కూడా ఆర్థికంగా గట్టిగా లేని ఆ కుటుంబానికి దిక్కెవరంటూ హృదయ విదారక ఘటన. మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం దోనూరులో జరుగుతున్న ఈ ఘటన. నివాసం జడ్చర్ల మండలంలోని శాంతినగర్లో ఉన్నట్లను సమాచారం తెలిసింది. ప్రస్తుతం వారి వదినే వారి కుటుంబం యొక్క హృదయ విదారక ఘటనను జేసీఎల్ న్యూస్ టీవీతో పంచుకున్నారు. దాతలు ఎవరైనా ఉంటే స్పందించి వారి కుటుంబానికి అండగా ఉండాలని కోరుకుంటున్నారు. అప్పుల బాధ నుంచి తమ ఇల్లుకు విముక్తి కల్పించి కుటుంబానికి ఆశ్రయం కల్పించాలని కోరుకుంటున్నారు. వాళ్ళ తండ్రికి కూడా వడ్రంగి పని చేస్తున్నప్పుడు ఏళ్ళు కట్టాయని, అవిటివాడుగానే తను ఆ పని చేసుకుని బతుకుతున్నట్లు స్థానికులు తెలుపుతున్నారు. చూడాలి, ఈ వార్త చూసిన తర్వాత ఎవరైనా స్పందిస్తారేమో, ఆ కుటుంబానికి అండగా ఉంటారేమో. వారి వదిన ఏం మాట్లాడుతుందో మీరే వినండి. చనిపోయిన ప్రసాదాచారి వదిన ఇప్పుడు లైన్లో ఉన్నారు. ఇంతకు వాళ్ళ కుటుంబంలో ఉన్న పరిస్థితులు ఏంటి, ప్రసాదాచారి ఏమి చేసేవాడు అడిగి తెలుసుకుందాం. చెప్పండి లక్ష్మి గారు, ప్రసాదాచారి ఎలా చనిపోయారు, వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఏంటి? ప్రసాదాచారి వాళ్ళ పేరెంట్స్ చర్చర్ల శాంతినగర్ లో వాళ్ళు ఒక ఓనర్స్ వాళ్ళకి ఉండే అక్కడ నివాసం ఉంటారండి వాళ్ళు. ప్రసాదాచారి వాళ్ళ ఫాదర్ వచ్చేసి కార్పెంటర్ వర్క్ చేస్తారు. తనకు కూడా హ్యాండ్ ఫింగర్స్ కట్ అయిపోయినాయి. అలానే చేతి వృత్తి చేసుకొని జీవన విధానం సాగుతూ ఉంది వాళ్ళది. తను ప్రసాదాచారి ఒక అది ఫర్టిలైజర్ షాప్ లో వర్కర్ గా చేసేవాడు అనమాట. చర్చర్ల గంజ్ లో ఫర్టిలైజర్ షాప్ వర్కర్ గా చేసేవాడు. తను ఇక ఎప్పుడైతే వాళ్ళు ఒకరి చేతి కింద ఎందుకులే చేయడం మనము అని చెప్పేసి ఒక ఓన్ గా ఉద్ది షాప్ పెట్టుకోవాలని చెప్పేసి డెసిషన్ తీసుకున్నారు వాళ్ళు. వాళ్ళకున్న ఒక ఓన్ హౌస్ శాంతినగర్ లో ఉన్న ఓన్ హౌస్ మీద వేరే వాళ్ళ దగ్గర పేపర్స్ పెట్టి అప్పు తెచ్చుకోవడం జరిగింది. ప్రైవేట్ ఫైనాన్స్ తెచ్చుకున్నారు. ప్రైవేట్ ఫైనాన్స్ లో అప్పు తెచ్చుకున్నారు. అంటే ఒక ముస్లిం అతని దగ్గర తెచ్చుకున్నారు వాళ్ళు అప్పు. ఒక 15 lakhs తెచ్చుకున్నారు అనమాట. తెచ్చుకొని వుడ్ వర్క్ డిజైన్ కటింగ్ మిషన్ అనేది తెచ్చుకొని పెట్టుకున్నామని చెప్పేసి అప్పు తెచ్చుకున్నారు. షాప్ కూడా పెట్టుకున్నారండి వాళ్ళు. పెట్టుకుంటే ఏమైపోయిందంటే అది కరోనా టైంలో సరిగ్గా నడవక దాని నుంచి లాస్ అయిపోయి అప్పు అనేది కట్టుకోలేకపోయారు. ప్లస్ షాప్ కూడా దివాలా తీస్తుంది అనమాట. ఓకే, అయితే ఇప్పుడు టెంట్ హౌస్ లో బాడీని పెట్టుకొని ఉన్నారమ్మా. పెట్టిన స్థలం ఎవరిది? పెట్టిన స్థలం ప్రసాదాచారి వాళ్ళదే. వాళ్ళ ఫాదర్స్ వాళ్ళు అన్నతమ్ములు ఉన్నారనమాట. ఇద్దరు ముగ్గురు అన్నతమ్ములు వాళ్ళు మొత్తము. ప్రసాదాచారి వాళ్ళ ఫాదర్ చిన్న అతను అనమాట. వాళ్ళు ఇక్కడ దోనూరు సార్, వాళ్ళకి విలేజ్ వచ్చేసి దోనూరు అనమాట. ఇక్కడ ఖాళీ ప్లేస్ మాత్రమే ఉంది. చర్చలలో కష్టపడి వాళ్ళు చర్చలలో కష్టపడి కట్టుకున్న ఇల్లుని ఫైనాన్సర్ వాళ్ళు ఇంటికి తాళం వేసుకుండు. అప్పుడు ఎవరైతే అమౌంట్ ఇచ్చారో వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నారు అనమాట ఇల్లు. వాళ్ళకి ఇంట్రెస్ట్ కింద ఒక 8 lakhs వరకు కూడా వాళ్ళు అమౌంట్ కట్టారు వాళ్ళకు. ఇంకా లేదు మన స్టార్ట్ కాదు, కొంచెం మా మీద ఇక్కడ చూపండి, 20 రూపాయలు ఇంట్రెస్ట్ అనమాట వాళ్ళు తీసుకున్నది. మేము కట్టుకోలేము, మా మీద దయచేసి కొంచెం మాకు ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా మమ్మల్ని ఇట్లా ఇంట్లో ఉండని ఏంటని కూడా వాళ్ళు ప్రాధాయపడ్డారు అనమాట. అయినా కూడా వాళ్ళు వినలేదు. మాకు ఇది హ్యాండ్ ఓవర్ చేయాలి అని చెప్పి ప్రెజర్ చేసుకొని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేసారు అనమాట. వాళ్ళు ఒక పాత రూమ్ అండి, అసలు చూస్తే మనం ఉండలేని పరిస్థితి. ఆ ఇల్లు, ఆ మూరిల్లు అసలు ఘోరమైన సిచ్యువేషన్. వాళ్ళు ఒక్క రూమ్ లో వాళ్ళు కాలం అనేది గడుపుకుంటా ఉన్నారు. తల్లి తండ్రి ఈ ప్రసాదాచారికి ఒక బ్రదర్ కూడా ఉన్నాడు. వాళ్ళ బ్రదర్ కూడా ఈ మెంటల్ టెన్షన్ తట్టుకోలేక తన భార్య ఇద్దరు పిల్లలు తీసుకుని హైదరాబాద్ తీసుకుపోయాడు. అయితే అమ్మా, ఇప్పుడు ప్రసాదాచారి అంత్యక్రియలకు కూడా వాళ్ళకి ఆర్థికంగా లేరమ్మా? ఎటువంటి సహాయం లేదండి వాళ్ళకి. ఇప్పుడు ఈ ఊర్లో వాళ్ళు రిలేటివ్స్ వాళ్ళు కొంచెం 1000-2000 వేసుకొని ఈ రోజు కార్యక్రమం జరిపే దానికి ముందుకు పోతా ఉన్నారు ఇక్కడ. అయితే ప్రసాదాచారి ఎలా చనిపోయాడమ్మా? ప్రసాదాచారికి ఎప్పుడైతే ఇంట్లో నుంచి తను అన్న ఒకటికి వెళ్ళిపోయిందో, ఈ ఇల్లు అనేది అప్పులు వాళ్ళు ఎప్పుడైతే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారో ఒక టెన్షన్ అదైపోయేసి కొంచెం హెల్త్ మీద
అదైపోయింది అనమాట. తను సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడము, ఈ టెన్షన్ లో అది చేసుకోవడము, నడుములలో అది నరాల బలహీనత అనేది ఆ బాబుకి స్టార్ట్ అయిపోయింది అనమాట. స్టార్ట్ అయిపోయి ఇక దాన్ని నా పరిస్థితి బాగాలేదు, మా ఫ్యామిలీ పరిస్థితి బాగాలేదు, నేను ఎవరికి ఏం చెప్పుకోలేను, ఇప్పుడు నా హెల్త్ పరంగా వీళ్ళకి చెప్పి నేను వాళ్ళని ఇబ్బంది పెట్టలేను అని చెప్పేసి తనలో తానే కుమిలిపోయి బాగా మెంటల్ గా అదైపోయిందండి. ఎవరికి చాలా తన ప్రాణం మీదకి వచ్చేంత వరకు ఎవరికి ఇట్లా ఉంది నా పరిస్థితి అని తన తల్లిదండ్రులు కానీ అన్న కానీ ఎవరికి చెప్పుకోలేదు ఆ అబ్బాయి. ఇంకా ఏదో ఖాళీగా ఉంటున్నాడు, ఏదో ఇంకా తిని తన పని ఏదో తను చేసుకుంటా పోతా ఉన్నాడు అనమాట. అట్లా ఏమై చనిపోయాడు చెప్పండి. 2 days క్రితము కాళ్ళు అనేది బాగా వాపులు వచ్చేసింది. 2 days క్రితం కాళ్ళు వాపులు వచ్చినేసి మన జడ్చర్ల శ్రీధర్ రెడ్డి హాస్పిటల్కి తీసుకెళ్లి చూపిస్తే వాళ్ళు టెస్ట్లు అవి చేసేసి కొంచెం మామనాడు తీసుకెళ్ళండమ్మా, లోపల కొంచెం కిడ్నీలు అది ప్రాబ్లం ఉంది బాబుకి, మామనాడు తీసుకెళ్ళండి అర్జెంట్ అని చెప్పారంట. నిన్న మార్నింగ్ వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే పక్కన వాళ్ళు వీళ్ళు సహాయం చేసుకొని ఒక 1000-2000 ఇస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిన సిచ్యువేషన్ అండి నిన్న మార్నింగ్ వాళ్ళకి. కిడ్నీలు ఫెయిల్ అయి చనిపోయాడు. కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయండి నిన్న మార్నింగ్ మామనాడు గవర్నమెంట్. ఓకే, రాత్రి అతని శవాన్ని పార్థివ దేహాన్ని ఎక్కడ ఉంచారమ్మా? రాత్రి పార్థివ దేహాన్ని శాంతినగర్కి వెళ్ళి వాళ్ళందరూ మాట్లాడి ఆ అప్పుల వాళ్ళతో అది చేసి బలవంతంగా వాళ్ళు ఒప్పుకోకపోతే ఆ ఇంటి తాళాలు పగలగొట్టి ఆ బాబుని వాళ్ళ తల్లి తన ఆవేదన చూడలేక నా కొడుకుని నా ఇంట్లో ఉంచాలి, ఒక రాత్రి అన్నా సరే నా కొడుకు నా ఇంట్లో ఉండాలని తల్లి బాధపడతా ఉంటే ఆమె ఆవేదన చూడలేక ఆ గల్లి వాళ్ళందరూ కలిసి ఆ తాళాలు కొట్టేసి ఆ రాత్రి ఆ బాబు పార్థివ దేహాన్ని జడ్చర్ల శాంతినగర్ నివాసంలో ఉంచడం జరిగింది. అయితే మీరు ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు? సమాజం నుంచి సహాయమా లేదంటే ఎవరైనా ఆర్థిక సహాయమా, ఏం కోరుకుంటున్నారు మీరు? వాళ్ళకి నేనైతే ఏమనుకుంటున్నానంటే కొంచెం వాళ్ళకి ఆ ఇల్లు ఒకటి వాళ్ళకి స్వాధీనం అయ్యేటట్టు, ప్లస్ ఈ రోజు జరగాల్సిన కార్యక్రమాలకి వాళ్ళకి కొంచెం మీ నుంచి ఏమైనా సహాయం చేయగలిగితే కొంచెం బాగుంటుంది. తప్పకుండా అమ్మా. ఒక ప్రసాదాచారికి మా జేసీఎల్ న్యూస్ టీవీ నుంచి వీలైనంత వరకు సహాయం చేస్తామమ్మా. ఎవరైనా దాతలను కూడా అడుగుతామమ్మా. స్పందించినందుకు ధన్యవాదాలు. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం. సామాజిక మాధ్యమాల ద్వారా నేను కూడా అందరిని అడుగుతానమ్మా. ధన్యవాదాలమ్మా. ఓకే అండి, మీ సహాయం తప్పకుండా ప్రసాదాచారికి అందాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కష్టపడి కట్టుకున్న ఇల్లు అప్పు ఇచ్చిన వాళ్ళు గుంజుకోవడంతో చివరికి ప్రాణాలు వదిలాక ఓపెన్ ప్లాట్లోనే టెంట్ హౌస్ కిందనే శవం ఉంచాల్సిన పరిస్థితి మన మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలం దోనూరులో చోటు చేసుకుంది. దోనూరు గ్రామానికి చెందిన 30 ఏళ్ల కుమారి ప్రసాదచారి నిన్న ప్రభుత్వ ఆసుపత్రిలో కిడ్నీలు ఫెయిల్ అయి చనిపోయారు. నేపథ్యంలో దోనూరు గ్రామానికి చెందిన ప్రసాదచారి ఉపాధి నిమిత్తం జడ్చర్లలో శాంతినగర్లో సొంతంగా ఇల్లు కట్టుకొని నివసిస్తున్నారు. కరోనా కాలంలో వ్యాపారం చేద్దామని ఒక దగ్గర ₹2 వడ్డీకి డబ్బులు తీసుకున్నారు. అప్పులు కట్టలేని పరిస్థితిలో ఉండడంతో వాళ్ళు ఇల్లు స్వాధీనం చేసుకున్నారు. చనిపోయిన తర్వాత నిన్న రాత్రి సొంత ఇంట్లో శవాన్ని ఉంచడానికి ఒప్పుకోకపోయినా చుట్టుపక్కల వాళ్ళు ఇంటి తాళాలు పగలగొట్టి మరీ ఒకరోజు రాత్రికి ఆ ఇంట్లో శవాన్ని ఉంచారు. కానీ నేడు ఆ ప్రసాదాచారి అంత్యక్రియలు చేయడానికి నోచుకోని పరిస్థితి. ప్రస్తుతానికి ఊరి వాళ్ళు కుటుంబ సభ్యులు తలా ఇంత చందాలు వేసుకొని అంతిమ సంస్కారాలు చేసే ఏర్పాట్లలో ఉన్నారు. కానీ ప్రపంచంలో ఎంతో అభివృద్ధి చెందామని దూసుకుపోతున్న మన దగ్గర ఇలాంటి దయనీయమైన ఘటనలు దేనికి సంకేతమో అర్థమవ్వటం లేదు. అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్న పరిస్థితి మనం చూడొచ్చు. వాళ్ళ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు